అమ్మా లేగు, అమ్మా లేగు, అమ్మా అమ్మా లేగు, నాన్న, అత్త, బాలన్నయ్య, అమ్మ లెగవటం లేదు. అమ్మా అమ్మా లేగమ్మా, వదినా లేగు, అమ్మా లేగమ్మా, అమ్మా లేగమ్మా, అమ్మా లేగమ్మా, అమ్మా లేగమ్మా, అమ్మా ఏమైందమ్మా లేగమ్మా. భీమాబాయ్, భీమాబాయ్, వదినా ఏం చేస్తున్నావు? మేము ఈరోజు బ్యాండ్ మేళానికి వెళ్తున్నాం, చాలా గొప్ప చోటుకి, అందుకే దీనికి మెరుగు పెడుతున్నా. అవునా? మరి నువ్వెందుకు ముందే చెప్పలేదు మాకు? ఏమీ లేదు, ఊరికేనే. నాకు అనిపిస్తుంది మీరందరూ నేను చేసే పనికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వరని. నా వాయిద్యం వినరు, దాని మీద దృష్టి పెట్టరు. అందుకే నా పని నేను చేసుకుంటూ ఉంటాను ఎప్పుడు. కానీ నువ్వు చూస్తుండమ్మా, ఏదో నాటికి బ్యాండ్ వాయించడంలో నేను గొప్ప పేరు సంపాదిస్తాను. ఖచ్చితంగా సంపాదిస్తావు. సరే బాలా, నాకు నేర్పవే ఎలా వాయించాలా? అరే, నువ్వు నేర్చుకొని ఏం చేస్తావు? ఏం చేయడం అంటే ఏంటి? అంటే ఇంట్లోనే అనుకో, కానీ అప్పుడప్పుడు బుద్ధి పుడితే వాయిస్తాను. నేర్పవా? అరే నేర్పించరా, అరే ఊరుకో అమ్మా, నేర్పించరా. సరే అయితే వద్దులే, నీకు ఇష్టం లేదు కదా, అయితే నేర్పించదులే. నేర్పించవా? లే. రా, లే. సరే రా రా. నిజంగా? అరే నేర్పు. సరే అయితే లెక్క ఉంటుంది. 1 2 3 4, 2 3 4 4. అలాగే అంటున్నాగా. అలా కాదు, ఇలా అనాలి. చూపించు. ఇట్లా పైకి. ఇప్పుడు అను. 1. నువ్వు నేర్పించు. 1 2 3 4. 1 2 3. చాలు చాలు, అయిందా? ఆట పాట వాయిద్యాలు, కాస్త పన్ను కూడా కట్టేయండి.
అలాగే ఆడుతూ పాడుతూ. చూడండి, మీరేం చేసుకుంటారో చేసుకోండి, మేం మాత్రం పన్ను కట్టము. అలా అనొద్దు. దీని గురించి నిర్ణయం అయిపోయింది. పన్ను కడతామని నేను ముందే చెప్పానుగా. చెప్పండి, ఎంత కట్టాలి పన్ను? 2 పైసలు. సరే, ఇప్పుడే తీసుకొస్తాను. అలా ఉండాలి మాట అంటే. అన్నట్టు మంగేష్, నిజం చెప్పాలంటే ఈ ఇంట్లో ఎవరైనా బుద్ధి గలవాళ్ళు ఉన్నారు అంటే అది ఒక్క ఈ భీమాబాయే. మిగతా వాళ్ళందరూ దున్నపోతులు. బాగా చెప్పారు సెట్ గారు మీరు. అందరికంటే పెద్ద దునపోతూ ఈ బాల. చేసేదేమో జుమ్ 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 అంటూ బ్యాండ్ వాయించడం. ఇంకో మాటలు చూస్తే కోటలు దాటుతాయి. ఏయ్ బాలా! పోలా! అదే నువ్వు బయట ఉండుంటేనా నీ చేతులు నరికేసేవాణ్ణి. అయితే వస్తున్నాడు బయటికి. బాలన్నయ్య బాలా! వెనక్కేలో. అన్నట్టు సెట్ గారు, ఒకవేళ ఈ చిన్న జాతి వాళ్ళు వీళ్ళ హద్దుల్లో వీళ్ళుంటే ప్రపంచం ఎంతో అందంగా ఉంటుంది, జీవితం కూడా సరళంగా ఉంటుంది. సరిగ్గా చెప్పావు మంగేష్. పద, ఇక వెళ్దాం. బాలా, ఏ కళ ఆధారంతో ప్రపంచంలో పేరు డబ్బు సంపాదించాలనుకుంటున్నావో ముందు దాన్ని గౌరవించడం నేర్చుకో. మళ్ళీ ఇంకెప్పుడు దీన్నిలా పడేయొద్దు. ఉమ్? కానీ అమ్మ వాళ్ళు మనం ఇక్కడ ఉన్నందుకు పన్ను కట్టించుకుంటున్నారు. రేపు బతుకున్నందుకు కూడా పన్ను కట్టమంటారేమో. ఇంకా ఏదో ఒక రోజు ఇలా అంటారు, మీ ఇంట్లో ఒకరు చచ్చిపోయారు, వాళ్ళు చచ్చినందుకు పన్ను కట్టమని. ఇది ఎక్కడ అన్యాయం అమ్మా? నేను ఏదైతే చెప్పానో, నువ్వు ఏదైతే చెయ్యాలో దాని మీద దృష్టి పెట్టు. దీని మీద కాదు, వాళ్ళేం చేస్తున్నారా అని. నేను బాగా మోగించానా బాలా? నాన్న, అమ్మ ప్రవర్తన కాస్త విచిత్రంగా అనిపించటం లేదు? ఆనంద్, భీమ్, మీరిద్దరూ స్కూల్కి వెళ్ళడానికి తయారవ్వండి. రా ఆనంద్ అన్నయ్య. స్వామి, స్వామి, ఇది నిజంగా అద్భుతమే. భీమాబాయ్ ఇంకా వాళ్ళింట్లో వాళ్ళు మన ఊరి నీరు తాగి అలాగే గాలి పీలుస్తున్నందుకు పన్ను కట్టారు స్వామి. స్వామి, ఇది ఖచ్చితంగా వాళ్ళ వాటమే. ఇక మనకి ఇది పెద్ద ఘన విజయం. ఇది ఖచ్చితంగా పెద్ద విజయమే. ఈ డబ్బులు తీసుకొని ఆ చిన్న జాతి వాళ్ళందరికీ చూపించండి. గర్వంగా చెప్పండి, ఈ డబ్బు ఆ ఇంటి వాళ్ళు కట్టారని.
ఎందుకంటే ఆ భీమరావుని రామ్జీని వాళ్ళు నాయకుడు అనుకుంటున్నారుగా. వాళ్ళ భ్రమ తొలగిపోతుంది. అప్పుడు ఆ జనాలందరూ వెనక ముందు ఆలోచించకుండా చాలా సులభంగా పన్ను కట్టేస్తారు. చూడండి, మమ్మల్ని వెళ్ళగొట్టొద్దు. పన్నెంతైనా మేము కట్టేస్తాం. ఇప్పుడు కొన్ని రోజులు ఆయన కాస్త ముందు వదిలారంటే వేళకింటికి రాగలుగుతారు. సరే, ఈ విషయం ఆయనకి తెలియకూడదు. నేను ఆయన కోసం అనుమతి అడిగానని. జీవితం ఇప్పుడే మొదలైంది. చాలా జీవితం మిగులుంది. 100 ఏళ్ళు బతుకుతాం భీమాబాయ్. నాకు రేపు కాదు, ఈ రోజే లెక్క. క్షమిస్తాను, కానీ ఒక షరతు. ప్రమాణం చేయండి, ఒకరితో ఒకరు ఎప్పుడూ గొడవ పడవని, ఒకరి మాట ఒకరు వింటామని, బుద్ధిగా ప్రవర్తిస్తామని. నేను అసలు ఏ లోకంలో ఉన్నాను? నేనెందుకు గమనించలేదు? ఖచ్చితంగా ఏదో విషయం ఉంది. అది భీమాబాయి మా అందరి దగ్గర దాస్తుంది. నేను ఎలాగైనా సరే అదేంటో తెలుసుకోవాలి. అసలు భీమాబాయికి ఏమైంది? ఈ భీమరావు ప్రవర్తనలో ఇంత మార్పు ఎలా వచ్చింది? ఖచ్చితంగా పెద్ద కారణమే ఉండి ఉంటుంది. ఆ కారణమేంటో తెలుసుకుని తీరాలి. ఎవరికి తెలుసు ఈ మార్పుకి కారణం ఏదైతే ఉందో అది ఆ భీమరావు రామ్జీ కుటుంబాలకి చాలా పెద్ద బలహీనత అయి ఉండొచ్చుగా. దీనికోసం మేము ఎంతకాలంగా వెతుకుతున్నాం. వంట అయిపో వచ్చింది, పెడతానుండండి. భీమాబాయ్, ఏమైంది నీకు? నాకేమవుతుంది? ఏదో అయ్యింది. భీమ్ చెప్తున్నాడు గత కొన్ని రోజులుగా నీ వ్యవహార శైలిలో మార్పు వచ్చిందని. అవునా? కానీ నువ్వేమో ఏమీ అవలేదంటున్నా. భీమాకెందుకు అనిపించిందో ఏదో మార్పు వచ్చిందని. కొంచెం ఆ క్యారేజ్ ఇవ్వరా? ఇవ్వండి. ఇలా ఇవ్వండి. పన్ను కట్టడానికి ఒప్పుకోవడం, మా సేట్ గారితో సెలవు గురించి మాట్లాడడం, బాలాతో కలిసి బాజా వాయించడం, ఇవన్నీ వింత మార్పులేగా. నాకేం అనిపించట్లేదు వింత మార్పులని. భీమాబాయ్, నిజం చెప్పు, నువ్వు నా దగ్గర ఏదైనా విషయం దాస్తున్నావా ఏంటి? పెళ్ళైన మరుసటి రోజు మీరు నాకొక విషయం చెప్పారు, గుర్తుందా? ఇదిగో, ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాను. ఈ రోజుకి ప్రేమిస్తున్నాను. మరి ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించినప్పుడు నా మీద నమ్మకం లేదా? నేను బానే ఉన్నాను, నాకేం కాలేదు, నేను మీ దగ్గర ఏమీ దాయట్లేదు. సరేనా? ఈరోజు పనికి వెళ్ళరా? అయితే చేయి తీయండి. ఇదిగో
ఇది తీసుకొని జాగ్రత్తగా పనికి వెళ్ళరండి. భీమరావు, నమస్కారం గురువుగారు. నమస్కారం. నమస్కారం. భీమరావు, ఖచ్చితంగా వారం రోజుల తర్వాత పరీక్షలు. 9వ రోజున ఫలితాలు వస్తాయి. ఇక 11వ రోజున పార్టీ. అన్నీ సిద్ధమైపోయాయి. భీంబాబు, బాగా మనసు పెట్టి చదువుకో. మిగతావన్నీ వదిలే నీ లక్ష్యాన్ని సాధించుకోవడానికి. భీమరావు, స్కూల్కి వెళ్ళాల్సిన సమయం అయింది. నువ్వు తొందరగా తయారై వచ్చాయి. సరే గురువుగారు, మేము ఇప్పుడే వస్తాము. నీ ఆరోగ్యం అస్సలు బాగోలేదు. ఇక నీ ఆరోగ్యం ఎప్పటికీ బాగవదు. నీకు సమయం చాలా తక్కువగా ఉంది. ఒకవేళ నేను భీమా పరీక్షలకు ముందే చచ్చిపోతే వాడు పరీక్షలు రాయలేడు. కానీ అస్సలు అలా జరగకూడదు. నా భీమా పరీక్షలు రాయాలి, ఇంకా విందు భోజనానికి వెళ్ళాలన్న వాడి కోరిక నెరవేరాలి. నా చావు నా భీమా భవిష్యత్తుకి ఎప్పుడు ఆటంకం కాకూడదు. అమ్మా, బడికి వెళ్ళాలిగా, అన్నం కట్టివ్వు. ఇప్పుడే తీసుకొస్తా. భీమ్, చూడు, రేపు నువ్వు పరీక్షలు పాస్ అయ్యి భోజనానికి వెళ్తావుగా, అప్పుడు లార్డ్ గవర్నర్తో కలిసి ఒక మంచి ఛాయాచిత్రం దిగు. నేను విన్నాను, ఆయన్ని ఎవరు కలిసినా సరే అప్పుడు ఆయన అదేదో డబ్బా ఉంటుందంటగా, మెషీనా? దాంతో ఆయనతో కలిపి ఛాయాచిత్రం తీస్తాడంట. అది సరే అత్త, నువ్వు రేపటి నుంచి మెల్లమెల్లగా కిందకి దిగి నడుస్తూ ఉండాలి. అలా చేస్తే అప్పటిలోగా నీకు కూడా అమ్మతో పాటు పార్టీకి రావటానికి తగిన శక్తి వస్తుంది. నా కాళ్ళు ఇప్పుడు కూడా చాలా నొప్పిగా ఉన్నాయి. నేనెక్కడ నడవగలుగుతాను? అయితే మేము నేను బలవంతంగా నడిపిస్తామత్తా. నడవటమే కాదు, కొన్ని రోజులు నువ్వు హుషారుగా పరిగెడతావు కూడా. రా భీమ్. రామ్జీ. సేట్ గారు నమస్కారం. నమస్కారం. రామ్జీ వాళ్ళ కార్ఖానాకి వెళ్ళకు. లేదు. అరే రామ్జీ, పనికెళ్తున్నావా? సేట్ గారు, ఇతను నా మిత్రుడు పురంజన్. నమస్కారం అండి. సేట్ గారు, కార్ఖానా ఎందుకు మూసేశారు? ఆ రోజు నువ్వు చెప్పావుగా కుటుంబానికి సమయం కేటాయించాలని. ఈ రోజు నా పెళ్లి రోజు, అందుకే నేను పని వాళ్ళందరికీ సెలవు ఇచ్చేశాను. వాళ్ళని భోజనానికి పిలిచాను. నువ్వు కూడా నీ కుటుంబంతో పాటు రా, నేను ఆనందిస్తాను. ధన్యవాదాలు సేట్ గారు. నమస్తే. నేను కూడా ఇంటికి వెళ్తాను. మీ వదినతో కలిసి అలా బజార్కి వెళ్ళొస్తాను. తనకు ఒక కొత్త చీర కొని పెట్టాలి. ఆ తర్వాత రాత్రికి సేట్ గారి పెళ్లి రోజు వేడుకకి మొత్తం కుటుంబంతో సహా వెళ్తాం. తను సంతోషపడుతుంది. సంతోషమేగా మరి. నువ్వు మాతో పాటు రా. నేనా? సరే రా. పద. వదిన నిద్రపోతుంది. పిల్లలు కూడా చదువులో మునిగిపోయారు. ఇంకా ఆనంద్ భీమా స్కూల్కి వెళ్లారు. ఇదే సరైన సమయం. నేను వైద్యురాల దగ్గరికి వెళ్ళొస్తాను. నేను భీమా పరీక్షలకు ఆటంకం అవ్వకూడదు. ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. నమస్కారం అండి. భీమాబాయ్, భీమాబాయ్, భీమాబాయ్ ఎక్కడికి వెళ్తుంది?
భీమాబాయ్ వైద్యురాల దగ్గరికి ఇప్పుడెందుకు వచ్చినట్టు?